హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వెల్. ఈరోజు మనం చాలా మంది కూడా అనేక రకాలైనటువంటి రతి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొంతమందికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్, కొంతమందికి ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే త్వరగా పడిపోవడం, మెత్తబడిపోవడం, ఇలాంటి సమస్యలు చాలా మంది కూడా బాధపడుతుంటారు. అయితే ఈరోజు నేను చెప్పబోయే ఒక అతి పురాతనమైనటువంటి చిట్కాని, అంటే కొన్ని సంవత్సరాల క్రితం నుండి ఈ చిట్కాని అనేది చాలా మంది కూడా వాడారు, దానివల్ల మంచి ప్రయోజనాలు పొందారు. సో మనం చూసినట్లయితే చాలా రకాల సినిమాల్లో, రాజుల కాలం సినిమాలు కానివ్వండి, పాతకాలం సినిమాలు కానివ్వండి, అన్నం తిన్న తర్వాత కిల్లి లాగా తింటూ ఉంటారు. సో ఈ కిల్లీలు ఎందుకు తింటారు? సో అన్నం తిన్న తర్వాత చాలా మంది కూడా రతిలో పార్టిసిపేట్ చేస్తారు కొంత సమయం తర్వాత. సో దానివల్ల ఈ కిల్లీలో తినడం వల్ల వారు ఎక్కువసేపు, అదేవిధంగా ఎక్కువ స్ట్రాంగ్ గా ఉండడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. సో చాలా మంది కూడా మనం చాలా సినిమాల్లో కూడా చూస్తుంటాం, వేళ్లకు కిల్లీలు పెట్టి తినిపిస్తూ వాళ్ళు మంచి ఒక రకమైనటువంటి మంచి మూడ్లోకి రావడం అనేది జరుగుతుంటుంది. ఏముంటుంది ఆ కిల్లీలో, ఏం కలుపుతారు, దేనివల్ల ఆ సమస్య అనేది, అంటే వీళ్ళు ఎక్కువసేపు పార్టిసిపేట్ చేయగలుగుతారు. చూసినట్లయితే పాతకాలంలో రాజులు ఒకేసారి ఎంతో మంది స్త్రీలతో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాళ్ళు. మనం చాలా రకాల సినిమాలు చూస్తున్నాము, చాలా రకాల పుస్తకాల్లో కూడా మనం చదువుకుంటాం ఎంతమంది రాణులు అనేది కూడా. సో అంతమంది ఈ జనరేషన్ లో ఒకరిని కూడా సుఖపెట్టడానికి మగవాళ్ళు చాలా రకాలైనటువంటి కష్టాలు పడుతూ ఉన్నారు. సో కాబట్టి ఆ కాలంలో దానికి గల కారణాలు ఏంటి, అది ఏమి ఉపయోగించాలన్న దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. మీరు కూడా ప్రయత్నం చేయొచ్చు, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందవచ్చు. సో దీనికి మనం చేయాల్సిన తమలపాకుల గురించి మనకు తెలిసిందే. తమలపాకులు తీసుకొని దాన్ని కట్ చేయండి. కట్ చేసిన తర్వాత తమలపాకు పైన లైట్ గా సున్నపుర మనకు ఆల్రెడీ మనం పాన్ షాప్లలో చూస్తుంటాం, సున్నపుర లైట్ గా రాయాలి. లైట్ గా రాసిన తర్వాత దీనిపైన కాచు అనేది మనకు షాప్ లో లభిస్తుంది. కాచు దొరకకపోయినా ప్రాబ్లం ఏం లేదు. దీనిలో వెలిగారం, ఒక చిటికెడు వెలిగారం వేయండి. ఒక చిటికెడు వెలిగారము, అదేవిధంగా ఒక చిటికెడు పచ్చకర్పూరం, గుర్తుపెట్టుకోండి. ఒక చిటికెడు వెలిగారము, ఒక చిటికెడు పచ్చకర్పూరం వేసి బాగా ఆకు పైన రాకాలి. రాకిన తర్వాత ఈ సున్నపు తేటలో అదంతా కూడా కరిగిపోతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సున్నపు తేటలో ఇదంతా పూర్తిగా కరిగిపోవడం జరుగుతుంది. తర్వాత దీనిలో ఒక 3 ఐటమ్స్ చెప్తాను, వీటిని పొడి చేసి పెట్టుకోవాలి మీరు. ఓకేనా. సో ఒకటి భాగం వక్క అంటారు. భాగం వక్క అనేది మనం పాన్ షాప్లలో చూస్తూనే ఉంటామండి. ఇది డైజెషన్ కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. త్వరగా జీర్ణ కావడానికి, జీర్ణశక్తిని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, అదేవిధంగా ఎసిడిటీని తగ్గించడానికి ఈ భాగం వక్క చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఇందులో భాగం వక్కతో పాటు మీకు ఇంకొకటి ఇలాచి కూడా మీకు అందరికి అందుబాటులో ఉంటుంది కదా, అది కూడా కలుపుకోవచ్చు. అది జస్ట్ ఫర్ స్మెల్ కోసం, అంతేకాని వేరే ఏం లేదు. దీంతో పాటు మరాఠీ మొగ్గ ఒక అర ముక్క, అంటే ఇంత పొడుగ్గా ఉంటుంది, 1 ఇంచ్ ఉంటుంది. అందులో ఒక అర ఇంచు మరాఠీ మొగ్గను, ఓకేనా, ఈ భాగం మొక్కలు 1 లేదా 2 భాగం మొక్కలు, ఒక అర ఇంచు ఈ మరాఠీ మొగ్గను అందులో వేసి ఫోల్డ్ చేసి దాన్ని కనుక అట్లీస్ట్ 2 లేదా 3 కనుక ఒక అరగంట గ్యాప్ లో తీసుకుంటూ ఉండాలి. లేదా 10 నిమిషాలు పావుగంట గ్యాప్ లో కూడా ఒకటి తిన్న తర్వాత ఒకటి తినాలి. 3 కలిపి ఒకసారి తీసుకోకూడదు. లేదా ఫస్ట్ మీరు ఒకటి నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. అంటే కొంతమందికి నోరు కొరుకుతూ ఉండవచ్చు, ఎందుకంటే సున్నం వల్ల. కాబట్టి ఎక్కువగా కాకుండా ఒక్కొక్కటిగా కూడా మీరు ట్రై చేయొచ్చు. దీన్ని క్రమక్రమంగా మీరు పెంచుకుంటూ వెళ్ళొచ్చు. దీనివల్ల ఎలాంటి నష్టం ఉండదు. తమలపాకు వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, గుండెకు బలం చేకూరుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతాయి, గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతాయి, అండ్ ట్రైగ్లిజరైడ్స్ కూడా అదుపులోకి రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇది చెప్పినట్టుగా ఈ భాగం వక్క, అదేవిధంగా మరాఠీ మొగ్గ అంగమింద్రుడి నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా పచ్చకర్పూరము, వెలిగారము టెస్టోస్టెరాన్ హార్మోన్స్ లెవెల్స్ ని పెంచడానికి, అదేవిధంగా కోరికల్ని కలిగించడానికి, ఎక్కువసేపు అంగం స్ట్రాంగ్ గా ఉండడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతే, వీటిని మీరు ప్రయత్నం చేయండి. ఓకేనా. ఒకసారిగా నేను ఈ చిట్కాను ఇంత ముందు కూడా చెప్పాను, చాలా మంది కూడా బాగా పనిచేసింది సార్, మేమైతే వాడుతున్నాము అని చెప్పారు. బట్ రెగ్యులర్ కాకుండా ఇర్రెగ్యులర్ అయినా కూడా వాడుకుంటున్నాము, బాగా పనిచేస్తుందని కూడా చెప్పడం జరిగింది. దీనిని రతికి 1 గంట ముందు మీరు ఉపయోగించుకోవాలి. ఓకేనా. సో అలా మీరు కిల్లిలాగా కట్టుకొని దాన్ని తినేసిన తర్వాత 1 గంట తర్వాత రతిలో పార్టిసిపేట్ చేసినట్లయితే ఇది మీకు కావాల్సినంత స్టామినాని, బలాన్ని, ఎరెక్షన్స్ ని, టైమింగ్ ని పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఆ కాలంలో కూడా వీటిని ఉపయోగించేవారు. దీనిని నేను అతి పురాతనమైనటువంటి ఒక పుస్తకంలో నాకు చెప్పే కదా, చాలా రకాలైనటువంటి పుస్తకాలు అతి పురాతనమైనవి ఉన్నాయి. అందులో మన అందరికీ అందుబాటులో ఉండేటివి కొన్ని రకాలైనటువంటి పేర్లు నాకు కూడా తెలియవు ఇప్పటికీ కూడా. సో ఆ పేర్లు ఏదో చెప్తారో, ఆ పేర్లు అసలు ఏంటి కూడా నాకు అర్థం కాదు. సో కొన్ని అట్లాంటి చిట్కాలు నేను వదిలేసినవి కూడా ఉన్నాయి. కాబట్టి మనకు అందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ తెలిసి ఉన్నటువంటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి చిట్కాలని మాత్రమే నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ చిట్కాను ప్రయత్నం చేయండి. ఇది 30 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు అండి. దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందులో పచ్చకర్పూరము వెరీ 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 ఎఫెక్టివ్. దాని గురించి ఇంత ముందు కూడా పచ్చకర్పూరం గురించి, వెలిగారం గురించి కూడా ఇంతకుముందు ఎన్నో అద్భుతమైనటువంటి చిట్కాలను చెప్పడం జరిగింది. ప్రతి చిట్కా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా ప్రయత్నం చేయండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు.
మీరు 1 కాదు 2 కాదు 3-4 సార్లు అయినా సరే పార్టిసిపేట్ చేయడానికి కావాల్సినటువంటి స్టామినా మీకు అందిస్తుంది. బట్ ఏదైనా సరే మీ వయసు తగ్గట్టుగా, మీ శరీరం తగ్గట్టుగా, మీ ఓపికకు తగ్గట్టుగా మీరు ప్రయత్నం మాత్రం చేయండి. ఎక్కువగా ప్రయత్నాలు చేసి అనవసరంగా ఇబ్బందులు పొందొద్దు. సో దానికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు కూడా తీసుకోవాలి. అండ్ ఇంకా ఇలా కాకుండా మీకు మరే సమస్యలతో అయినా సరే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానివ్వండి, ప్రీమేచర్, వీటితో ఇంకా తీవ్రంగా బాధపడుతున్నట్లయితే కనుక, ఎందుకంటే కొన్ని సమస్యలు చిట్కాలతో క్యూర్ కావు, అలాంటి వాటికి తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని కొరకు కింద పోతున్న నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన అతి పురాతన చిట్కాలు ఇంకా ముందు చాలా రాబోతున్నాయి. కింద మన గ్రూప్ డిస్క్రిప్షన్ లో గ్రూప్ లింక్ ఉంటుందండి. లింక్ ద్వారా కూడా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ.